అస్సలాము అలైకుం, నమస్కారం అండి. ఈరోజు చెప్పాల్సిన టాపిక్ ఏంటంటే బిజినెస్, కారోబార్ ఎందుకు నడుస్తలేదు. గురువారం నేను కారోబారు ముందు చూసుకున్నప్పుడు బాగా బిజినెస్ నడిచింది, ఇప్పుడు నడవట్లేదు అని మనసులో బాధపడుతుంటారు. లక్షలు కూడబెట్టి అప్పులు తీసుకొచ్చి మనము ఒక బిజినెస్ ముందుకు తీసుకుపోవాలని అనుకుంటున్నాం. అంటే భూమి చూస్తే మంచిగా ఉండి, షాప్ చూస్తే మంచిగా ఉండి, మంచి డెకరేట్ ఉంది, నేను చేసిన అన్నం కూడా బాగుంది, రుచిగా ఉంది, కానీ బిజినెస్ నడవడం లేదు. ఎందుకు అంటే మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అన్ని విధాలుగా మంచిగా ఉంది అంటే మీ యొక్క ఆలోచన మంచిగా లేదు. అంటే ఎదుటివాడిని కూడా ముంచాలనుకున్నప్పుడు మన దేవుడు మనల్ని నడపడండి. ఇది కూడా ఉంది. మరి మనము అందరితోటి తను కూడా దేవుడు అందరికీ మెతుకులు ఇస్తారండి, అందరికీ కారోబార్ ఇస్తాడు, అందరికీ ఒక అవకాశం ఇస్తాడు. అంటే అందరికి అవకాశం ఇస్తారంటే నీకు ఎంతవరకు ఉందో దేవుడు అంతవరకే కస్టమర్ని పంపిస్తాడు. ఇది కూడా ఒకటి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉందండి. అంటే దేవుడు ఎవరికి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఆ రోజు మనకు ఆహారం కానీ, డబ్బు కానీ, ఏదైనా కానీ అంతవరకు రోజు ఖచ్చితంగా అల్లాహ్ పంపిస్తాడు. సరే, అల్లాహ్ యొక్క సన్నిధిలో మీ మీద అనుగ్రహం ఇస్తాడు. ఇంకోటి, ఇప్పుడు సడన్గా మా కారోబార్ నడవట్లేదండి, మేము పైసలు పెడుతున్నాము, ఎంత పెట్టిన పెట్టుబడి అంత రావట్లేదు, మేము వచ్చినటువంటి పెట్టుబడి మొత్తము లేబర్స్కి ఇవ్వడం జరిగిపోతుంది, మేము వాడాల్సిన మెటీరియల్ మీద అయిపోతుంది, బియ్యం మీద అయిపోతుంది అంటే ఇది కరెక్ట్ కాదు. మీరు ఏదో తప్పు చేస్తున్నారు. అంటే మీరు చేయాల్సిన ఏరియా కరెక్ట్ లేకపోవడం, అంటే భూమి కరెక్ట్ లేకపోవడం, మీరు ఎవరైతే కస్టమర్ వస్తారో అంటే ఎదుటోడు మీరు అసూయపడతాడు. అంటే అరే వీడు బాగా ఎదుగుతుండ్రా బే, వీనికి కారోబార్ బాగా నడుస్తుంది, కస్టమర్ బాగా వస్తారు, వీని ఏదో విధంగా కింద పడేయాలి, వీని కస్టమర్ని కట్టేయాలి, అంటే దిగ్బంధనం చేయాలి అనే ఆలోచన కలిగిన వాడు కూడా మీకు కట్లేస్తాడు. అంటే చెడు అటువంటిది మీ షాపులో వదులుతాడు. దీనివల్ల ఏమైతే ఒకటిసారి నడుస్తున్నటువంటి కస్టమర్లు కూడా సడన్లీ మీకు రావడం ఆగిపోతుంది. దానివల్ల మీ యొక్క మనసు, మీ యొక్క ఆలోచన ముందుకు రాదండి. దీనివల్ల ఏమవుతుందంటే ఇంట్లో గొలువడు కావడం, పెట్టినట్టు పెట్టుబడి రాకపోవడం, ఎంత సంపాదించినా కూడా మీరు దాంట్లో బరకత్ లేకపోవడం, మీకు షాప్లో కూర్చుంటే హైబత్ కావడం, అంటే హైబత్ అవుతుంటే అరే నేను ఈ షాప్లోకి వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, బయట ఇంటి మీద పండుకోవాలి, సుస్థ అయిపోవడం, కోపం రావడం, కస్టమర్ల మీద ఓరడం, వాళ్ళని అంటే ఉన్నటువంటి లేబర్ కూడా మనకు దేవుళ్ళలాగానే సమానం. ఎందుకంటే వాళ్ళు కష్టపడినప్పుడే మనకు జరుగుతుంది. ఇంకోటి అంటే నేను ఓనర్ని బై లేబర్ వాడని కూడా ఆలోచించే వాళ్ళు కూడా కారోబార్ నడవదు. ఖబర్దార్, వీళ్ళు మంచిగా ఆలోచించాలి. లేబర్ అంటే కూడా మనిషి అండి, తను లేకపోతే మీరు లేరు. తను కష్టపడితేనే మీకు రూపాయి వస్తే తనకు రూపాయి వస్తుంది. ఎందుకంటే మనము లేబర్ని కూడా విలువ ఇవ్వాలి. విలువ ఇచ్చినప్పుడు దేవుడు మీకు విలువ ఇస్తాడు. మీ దుకాణంలో పాజిటివ్ అనే వదులుతాడు. అంటే దూతలు కూడా కానీ మంచి నెగిటివ్ ఎనర్జీ తీసేసి మంచి పాజిటివ్ ఎనర్జీ మీ షాపులకు వదులుతారు. అప్పుడు ఆలోచనల పాజిటివ్ ఉన్నప్పుడు కూడా కారోబార్ ముందుకు జరుగుతుంది. అయితే గురుగారు ఇవన్నీ సరే, ఇప్పుడు దీన్ని నేను ఎలా జరపాలి, ఎలా ముందుకు చేయాలి అని అనుకున్న వాళ్ళు నేను చెప్పినటువంటి రెమెడీ ఖచ్చితంగా వాడితే అది ఖచ్చితంగా జరిగిపోతుందండి. రోజ్ వాటర్ తీసుకొని నేను చెప్పినట్టు సూర అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మాని మాలికి యౌమిద్దీన్ ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తഈన్ ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీమ సిరాతల్ లదీన అన్అమ్త అలైహిం గైరిల్ మగ్దూబి అలైహిం వలద్దాలిన్ ఆమీన్. ఈ దువా ఇంకోటి ఖులౌజ్ బి రబ్బిన్ ఫలక్, ఖులౌజ్ బి రబ్బిన్ నాస్. తెలుగులో, రోమన్ ఇంగ్లీష్లో మీకు దొరుకుతుంది, గూగుల్లో సెర్చ్ చేసినట్టయితే. ఒక 101 సూర, నేను చెప్పిన 3 సూరాలు రోజ్ వాటర్ ఇలా చదివి బావి నీళ్లు కానీ, బోర్ వాటర్, ఫ్రెష్ వాటర్ నీళ్లు కానీ పట్టుకొని వాటి మీద ఆ దువ్వాని మనం చదివి ఊది ఆ యొక్క అగరబత్తులను కూడా ఊదడం వల్ల ఆ ఒగరు పొద్దున సాయంత్రం మనం ఆ యొక్క మీరు ఏదైతే కారోబార్ చేయాలనుకుంటున్నారో ఓకే అటువంటి జగ మీరు పెట్టి అగరబత్తులు వెలిగించాలి, నీళ్ళని రోజు స్ప్రే చేయాలి. ఇలా చేయడం వల్ల ఏమైతుంది అంటే అక్కడ ఉన్నటువంటి యొక్క చెడు ప్రభావాలు పక్క జరిగిపోయి ఆ దుకాణంలో కారోబార్ అంటే కస్టమర్, గ్రాహక్ తొందరగా మీ దగ్గరికి వస్తారు. ఒక యంత్రం కూడా ఉందండి, యంత్రం కూడా డిస్ప్లే చేస్తాను. మీరు కూర్చున్నటువంటి వెనుక వైపు ఆ యొక్క యంత్రాన్ని ఎరుపు రంగులనే పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల ఎవరైతే చేశారో చెడు ప్రయోగం, మన యొక్క నర ప్రభావం, ఆలోచన ప్రభావం ఉన్నటువంటి అన్ని జరిగిపోతాయి. అంటే ఇవన్నీ పెట్టుకోవడం జరిగిపోతాయా గురుగారు? కాదు, మన ఆలోచన కూడా శుద్ధి ఉండాలండి. అంటే మనం కూడా ఇతరులు కూడా బాగుపడాలనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా అల్లా దయ వల్ల ఇన్షా అల్లా
మీ యొక్క కారోబార్ బాగా రన్ అవుతుంది. మీరు పెట్టిన 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వచ్చే అవకాశం ఈ మంత్రం ద్వారా, ఈ యంత్రం ద్వారా ఖచ్చితంగా జరుగుతుందండి. నేను చెప్పింది మరో 10 సార్లు విని ఆ యొక్క వీడియోని చూసుకొని నేను చెప్పిన విధానం కన్నా మీరు వహించినట్టయితే ఖచ్చితంగా మీ యొక్క కారోబార్ యొక్క కట్లు తెగిపోయి మీరు అనుకున్నటువంటి యొక్క ధ్యేయాన్ని మీరు ముందుకు వెళ్ళాలనుకున్న సంకల్పం గట్టిగా మెరుగుపరిచి ఖచ్చితంగా కారోబార్ ముందుకు వెళ్తారు. అస్సలాము అలైకుం, నమస్కారం అండి.